నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ముఖ్యమంత్రి పచ్చజెండా, మిగులు టీచర్లను సమర్థంగా వాడుకోవాలని రేవంత్ రెడ్డి సూచన. పురపోరుకు సన్నద్ధమైన అధికార విపక్షాలు, వచ్చే నెల 3 నుంచి జిల్లాల్లో సీఎం పర్యటన. యాదాద్రి థర్మల్ ప్లాంట్ 4వ యూనిట్ ప్రారంభం, 2400 మెగావాట్లకు చేరుకున్న విద్యుదుత్పత్తి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం, సిమెంటు ట్యాంకర్ను ఢీకొట్టిన డీసీఎం వాహనం, 3 మృతి. చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై రష్యా ఆగ్రహం, యూరో అట్లాంటిక్ రీజియన్లో ఉద్రిక్తతలను పెంచుతోందని హెచ్చరిక. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సర్కార్ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో ఎంతో మంది మిగులు టీచర్లు ఉన్నందున వారిని వివిధ అవసరాలకు సమర్థంగా వాడుకోవాలని సీఎం సూచించారు. భవిష్యత్తు అవసరాలకు తగినట్లు 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్పుపై వెంటనే కసరత్తు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అన్ని పాఠశాలల్లోనూ స్వచ్ఛంద సంస్థల ద్వారా బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బాలికలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలో గురువారం విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు కొత్త మండలాలకు ఎంఈఓ పోస్టులు, 21 జిల్లాలకు డీఈఓ పోస్టుల మంజూరు తదితరాల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. ప్రతి 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలని, రాష్ట్రంలో మాత్రం ప్రతి 17 మందికి ఒకరున్నారని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎంతో మంది మిగులు టీచర్లు ఉన్నందున వారిని వివిధ అవసరాలకు సమర్థంగా వాడుకోవాలని సూచించారు. ఎంఈఓ పోస్టుల మంజూరుకు ఆమోదం లభించలేదు. టీచర్ల హేతుబద్ధీకరణకు మాత్రం ముఖ్యమంత్రి అంగీకరించారు. రాష్ట్రంలో చివరిసారిగా 2015లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. దానివల్ల పిల్లలు తక్కువ ఉన్న చోట ఎక్కువ టీచర్ పోస్టులుండటం, ఎక్కువ విద్యార్థులున్న చోట తక్కువ పోస్టులున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బాలికలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తొలి విడతలో భాగంగా పూర్తయ్యే పాఠశాలల్లో ఎక్కువ భాగం బాలికలకు కేటాయించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రానున్న 3 ఏళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలికలకు ఒక్కోటి చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం బాలికలకు స్కూల్స్ కేటాయించిన నియోజకవర్గంలో మరో విడతలో బాలురకు కేటాయించాలని పేర్కొన్నారు. స్కూళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను సైతం ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల్లో సోలార్ కిచెన్ల నిర్మాణం పీఎం కుసుమ్లో చేపట్టే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలవుతున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక కేంద్రీకృత కిచెన్ ఏర్పాటు చేసి అందరికీ సకాలంలో భోజనం అందేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు కోసం 2 ఎకరాల భూమి కేటాయింపు లేదా 99 సంవత్సరాల లీజుకిచ్చే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావుకు సీఎం సూచించారు. అయితే ప్రభుత్వ మద్దతు, సరిపడా స్థలం అందజేస్తే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయగలమని అక్షయ పాత్ర ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రేటర్
హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న 23 నూతన పాఠశాల భవనాలను వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాచుపల్లిలో నిర్మిస్తున్న పాఠశాల స్థలం కేవలం అరెకరం మాత్రమే ఉండడంపై సీఎం ఆరా తీశారు. పాఠశాలలకు కనీసం ఎకరంన్నర భూమి ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్పుపై కసరత్తు ప్రారంభించాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వరగా అమలయ్యేలా చూడాలని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం లభించేలా సిలబస్ బోధన ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు హస్తగతం చేసుకోవడమే ఎజెండాగా అధికార కాంగ్రెస్ ముందుకు వెళుతోంది. గడిచిన 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే శ్రీరామ రక్షగా భావిస్తోంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు నిర్వహించి పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది. అత్యధిక స్థానాల్ని హస్తగతం చేసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నాయకులు పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల్ని గడప గడపకు తీసుకెళ్లేందుకు అవసరమైన కసరత్తు నిర్వహిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్సీలను, కార్పొరేషన్ చైర్మన్లను పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని భావిస్తోంది. ప్రధానంగా ప్రతికూల పరిస్థితులు ఉన్న మున్సిపాలిటీల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం గట్టిగా కష్టపడాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ నియోజకవర్గ పరిధిలో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల్లో పార్టీ నాయకుల్ని సమన్వయం చేయలేకపోయారు. దానివల్ల పెద్ద సంఖ్యలో పార్టీ మద్దతుదారులు ఓటమి పాలై బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు విజయం సాధించినట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి డీసీసీ అధ్యక్షుల ద్వారా నివేదికలు అందాయి. ఇప్పటికే నిర్లక్ష్యం వహించిన ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా మాట్లాడి పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని హెచ్చరించారు. దీంతో రాబో పురపాలక ఎన్నికలు సజావుగా పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేస్తారని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నెల 19వ తేదీన దావోస్ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల 1వ తేదీకి తిరిగొస్తారు. 3వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించారు. ఫిబ్రవరిలో పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటుండటంతో సీఎం జిల్లాల్లో పర్యటిస్తూ ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు 9 జిల్లాల్లో రేవంత్ రెడ్డి బహిరంగ సభలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు 9 జిల్లాల్లో బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ ఉండనుంది. గత ప్రభుత్వం పాలనాపరంగా వ్యవహరించిన తీరుతో రాష్ట్రం ఏ విధంగా విధ్వంసానికి గురైందో తెలియచెప్పడంతో పాటు దాన్ని చక్కదిద్దుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తున్న తీరును వివరించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా కృష్ణా జలాల వాటా విషయంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోతోందో ప్రచారంలో వివరించనున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలకు అనుగుణంగా గెలుపు గుర్రాల్ని ఎంపిక చేయాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయించింది. బాకీ కార్డులే ప్రచారాస్త్రాలుగా పొరపోరు కోసం భారత రాష్ట్ర సమితి బస్తీపాట పట్టనుంది. కేసీఆర్ హయాంలో చేసిన కార్యక్రమాలను వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. పార్టీ నాయకత్వం ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో సమావేశాలను ప్రారంభించింది. ఎన్నికలు జరిగే ప్రతి మున్సిపాలిటీకి పార్టీ తరపున ఒకరిని నియమించి మెరుగైన సీట్లను సాధించి సత్తా చాటాలని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు వచ్చే నెలలో ఉంటాయని భావిస్తున్న బీఆర్ఎస్ అందుకు అనుగుణంగా ఎన్నికలకు సంసిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో 4,000కు పైగా సర్పంచ్ స్థానాల్ని గెలుచుకుని మెరుగైన స్థితిలో ఉన్నామనే అభిప్రాయంతో గులాబీ పార్టీ ఉంది.
ప్రతిపక్షంలో ఉండి పార్టీ గుర్తులు లేని సర్పంచ్ ఎన్నికల్లో ఇంతమేర స్థానాలు గెలుపొందడం ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతకు నిదర్శనమని, పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో ఫలితాలు తమకు మరింత అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తోంది. అందుకనుగుణంగా రానున్న పురపాలక ఎన్నికల్లో మెరుగైన స్థానాన్ని దక్కించుకుని సత్తా చాటాలని భావిస్తోంది. పురపోరు నేపథ్యంలో ముఖ్య నేతలతో ప్రాథమికంగా సమాలోచనలు జరిపింది. తాజాగా ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు ప్రారంభించింది. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల వారీగా ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషిస్తూనే మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ ప్రాంతాల్లో అమలు చేసిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పట్టణ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని నేతలకు తెలిపారు. ఇదే సమయంలో గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలకు పెద్దగా నిధులు ఇవ్వలేదని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అంతగా అమలు చేయలేదని, వాటిని కూడా ప్రజలకు వివరించారని చెప్పారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారని సూచించారు. అలాగే బాకీ కార్డుల ద్వారా ప్రజల్లోకి వెళ్లారని కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు. బస్తీ బాట చేపట్టి బాకీ కార్డుల ద్వారా ప్రచారం చేయాలన్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు లేని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్సీలు, ఇతర నేతలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఎన్నిక జరిగే ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీకి రాష్ట్ర పార్టీ తరపున ఒకరిని బాధ్యులుగా నియమించనున్నారు. వారి ద్వారా ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాల్ని పర్యవేక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ముఖ్య నేతలు, ఇటీవల గెలిచిన సర్పంచుల్ని మున్సిపల్ ఎన్నికల్లో భాగస్వాముల్ని చేయనున్నారు. ఉమ్మడి వరంగల్తో ప్రారంభించిన సమావేశాలు మిగతా జిల్లాలకు కొనసాగనున్నాయి. రాహుల్ గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు గతంలో రేవంత్ రెడ్డి అనేకసార్లు చేశారని కేటీఆర్ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం చెబుతున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే రేవంత్ రెడ్డిపై ప్రతాపం చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. 6 గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూనే ఉంటామని మరోసారి వెల్లడించారు. రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తావు? యూరియా బస్తా కూడా ఇస్తలేవు. రైతు బంధు ఇస్తా అంటివి కదా 15,000, ఏం సంగతయా అంటే నీ పేగులు వీకి మెడలేసుకుంటా అంటారు. అందుకే నేను అంటున్నా, ఎసొంటోళ్లకు పని అప్పచెప్పాలనో గసొంటోళ్ళకి అప్పచెప్పాలి. మీరు హైదరాబాద్ వాళ్ళు కరెక్ట్గానే అప్పచెప్పినరు. మీరు కేసీఆర్ని నమ్మినరు, మళ్ళా గులాబీ జెండాను ఎగరాలని చెప్పి మీరు కరెక్ట్గానే ఓటేసినరు. కానీ ఇవాళ ఎమ్మెల్యే పోయి దొంగలలో కలిసిపోయిండు. అందుకే మీతో ప్రార్థన ఒకటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెడతారట తొందరలో. మనందరం ఒకటే డిసైడ్ చేసుకోవాలి. ఏ కేసీఆర్ నాయకత్వంలోనైతే హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నామో, ఏ కేసీఆర్ గారి నాయకత్వంలోనైతే రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేసుకున్నామో, మళ్ళీ అదే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందాం. ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోయిన 2 పేద విద్యార్థుల ఇంజనీరింగ్ చదువులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లికి చెందిన నవీన్ తండ్రి సత్తయ్య, అజయ్ తండ్రి సాయిలు వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందారు. ప్రస్తుతం మృతుల కుమారులు బీటెక్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత చదువులు చదివించేందుకు వీరిద్దరి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు అవసరమైన కోర్సు ఫీజులను భరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి చెక్కులు అందజేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన 4వ యూనిట్ విజయవంతంగా ప్రారంభమైంది. 4వ యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావడంతో విద్యుత్ ఉత్పత్తి 2400 మెగావాట్లకు చేరుకుంది. యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాన్ని 5 యూనిట్లు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. దశలవారీగా పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం జాతికి అంకితం చేస్తోంది. 4వ యూనిట్ కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్ COD పూర్తి చేసుకున్నట్లు YTPS కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టును గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ బీపీ పాండే సందర్శించారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.41 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచడంతో నిర్వాసితులు ఎన్జీటీను ఆశ్రయించడంతో ఎన్జీటీ సూచన మేరకు కమిటీ ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ అధికారులకు నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై జీఆర్ఎంబీ బోర్డు చైర్మన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు బోర్డు చైర్మన్ సూచించారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి
దామరిగిద్ద తండాలో ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. 3 నియోజకవర్గాలు 7 మండలాల పరిధిలోని 191 గ్రామాల నుంచి ప్రజలు, రైతులు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అందరూ ముక్తకంఠంతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి పర్యావరణ ముప్పు విఘాతం లేదని తెలిపారు. వీలైనంత తొందరగా పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని అధికారులను కోరారు. కేజీబీవీ పాఠశాలల్లో బంకర్ బెడ్ల కొనుగోళ్ల పేరుతో ప్రభుత్వం 100 కోట్ల స్కామ్కి తెరతీసిందని బీఆర్ఎస్వీ ఆరోపించింది. ఈ మేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో లక్డీకపుల్లోని కమిషనర్ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 100 కోట్ల స్కామ్ అంటూ ప్లకార్డుల్లో ప్రదర్శించారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం గేట్లు దూకేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంకర్ బెడ్ల కొనుగోళ్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా టెండర్లను నిర్వహించారని ఆరోపించారు. తక్షణం టెండర్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 43,000 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం 33,446 రూపాయల ఛార్జ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం వల్ల 20,000 రూపాయల అదనపు ఛార్జీలేసి కొంతమంది వాళ్ళ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదల పన్నుల మీద వసూలేసిన ఈ నిధులను వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళ నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు కేజీబీబీలో ఈ బంగారు బెడ్లు కుంభకోణం చేయడం జరిగింది. కాబట్టి తానే ముఖ్యమంత్రిగా నిర్వహిస్తున్న ఈ శాఖ కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత బస్తీలో మెట్రో రైల్ ఫేజ్ 2 నిర్మాణ పనులపై వచ్చే నెల 4న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. మెట్రో నిర్మాణ పనుల వల్ల పాత బస్తీలోని చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. చార్మినార్ పరిసర ప్రాంతాలు సహా మరికొన్ని చోట్ల పురావస్తు శాఖ గుర్తించిన ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయని పేర్కొన్నారు. మెట్రో నిర్మాణ పనులతో అవి దెబ్బతింటున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. చారిత్రక కట్టడాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్ రూపొందించినట్లు అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. డిజైన్కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయనడానికి తగిన ఆధారాలు సేకరించినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 4కి వాయిదా వేసింది. పరిశుభ్రతే లక్ష్యంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర పారిశుధ్యమే లక్ష్యంగా మెగా ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్ను ఈ నెల 12, 13వ తేదీల్లో నగర వ్యాప్తంగా 300 వార్డుల్లో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ప్రజల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడంతో పాటు నివాస, వాణిజ్య ప్రాంతాల నుంచి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరించి ప్రాసెస్ చేస్తామని వెల్లడించారు. బ్రాండెడ్ ఈ-వేస్ట్ సేకరణ వాహనాల ద్వారా వ్యర్థాలను దుండిగల్లోని ఈ-వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్కు తరలిస్తామని తెలిపారు. నేటి నుంచి పారిశుద్ధ్య సిబ్బంది, ఆర్డబ్ల్యూఏ, ఎన్జీఓ, స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రతి వార్డులో ఈ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంబంధిత అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. దుర్గం చెరువులో 5 ఎకరాల స్థలం ఆక్రమించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై నమోదైన కేసు మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ తప్పుకున్నారు. పిటిషన్ను మరో న్యాయమూర్తికి కేటాయించే ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దుర్గం చెరువు ఆక్రమణకు సంబంధించి హైడ్రా అధికారి ఆనందించిన ఫిర్యాదు మేరకు గత ఏడాది డిసెంబర్లో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. ఈ విచారణకు హైడ్రా తరపున ఎవరూ హాజరు కాకపోవడంపై జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిటిషనర్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసుతో ఎమ్మెల్యేకు సంబంధం లేదని, భూమిని కూడా ఎమ్మెల్యే సతీమణి కొనుగోలు చేశారని తెలిపారు. దీంతో ఈ పిటిషన్లను మరో బెంచ్ కేటాయించడానికి గాను ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీకి జస్టిస్ అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న సిమెంటు ట్యాంకర్ను ఈడులగూడ చౌరస్తా వద్ద, హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వస్తున్న గ్రానైట్ లోడ్తో ఉన్న డీసీఎం వాహనం ఢీకొట్టింది. డీసీఎం వాహనంలో వెనుక వైపు టైల్స్ పక్కన పడుకున్న వారిపై టైల్స్ పడి 3 మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను శవ పరీక్ష కోసం శవాగారానికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి వెహికల్ టు వెహికల్ V2V కమ్యూనికేషన్ సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా మంత్రులతో వార్షిక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. V2V సాంకేతికత ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి వైర్లెస్ పద్ధతిలో నేరుగా సంభాషించుకుంటాయని గడ్కరీ తెలిపారు. సమీపంలోని ఇతర వాహనాల వేగం, లొకేషన్, బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్స్లో ఉన్న వాహనాల గురించి డ్రైవర్కు రియల్ టైంలోనే సమాచారం అందుతోందని చెప్పారు. దీనివల్ల ప్రమాదాలను నివారించడానికి డ్రైవర్ తక్షణమే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని వివరించారు. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి వల్ల సుమారు 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మోటారు వాహనాల చట్టానికి 61 సవరణలు తేనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై స్లీపర్ కోచ్ బస్సులను కేవలం ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీ కేంద్రాల్లో మాత్రమే తయారు చేయాలని ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. మోదీని ప్రధానిని చేసేందుకు 2 సార్లు ప్రచారం చేసినా ఆయన మాత్రం తన పార్టీని విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. ఈ నెల 15న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థ ముఖాముఖిలో ఉద్ధవ్ పాల్గొన్నారు. 2014, 2019 ఎన్నికల్లో మోదీ కోసం ప్రచారం చేసినందుకు బాధగా, కోపంగా ఉందన్నారు. మోదీని తప్పనిసరిగా ప్రధాని చేయాలని ప్రచారంలో చెప్పినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు తనకే రాజకీయంగా ముగింపు పలకాలని మోదీ చెబుతున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి ముంబైను వేరు చేయాలనే ఉద్దేశం బీజేపీకి ఉందని చెప్పారు. సేనను కాగితంపైనే ముగించారని, క్షేత్రస్థాయిలో మాత్రం అలా చేయలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పుడు 2012 వరకు బీజేపీ జాగ్రత్తగా ఉండేదని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మరోవైపు ఇండియా కూటమి ఇంకా ఉందా అనే అంశంపైన ఉద్ధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఒకేసారి రాహుల్ గాంధీ నివాసంలో కలిసినట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, ఇతర స్థానిక పార్టీలకు మించిన కూటమి ఉండబోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐఐటి మద్రాసులో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్ పరం రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. సీడాక్ సిరీస్ సర్వర్లతో దేశంలో తయారైన ఈ వ్యవస్థ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్పై నడుస్తుందని ఐఐటి మద్రాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్లిష్టమైన సమస్యలను వేగంగా, ఖచ్చితంగా పరిష్కరించడానికి వీలు కల్పిస్తుందని తెలిపింది. ఏరోస్పేస్ మెటీరియల్స్, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు కూడా వీలుంటుందని ఐఐటి మద్రాస్ పేర్కొంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ ఈ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో ఇప్పటికే 37 సూపర్ కంప్యూటర్లు ఉన్నాయని ఆయన చెప్పారు. భారత్లో సొంతంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, జీపీయూల అభివృద్ధి, హై ఎండ్ డేటా ప్రాసెసింగ్ పరికరాల తయారీపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఎన్విడియా ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. సమావేశం అనంతరం ఎక్స్ వేదికగా అందులోని కీలక విషయాలను తెలిపారు. భారత్లో సోవరిన్ జీపీయూలు, డిజిఎక్స్ స్పార్క్ వంటి ఎడ్జ్ పరికరాల తయారీపై చర్చించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. ఈ జీపీయూ పరికరం 1 పెటాఫ్లాప్ పనితీరును ప్రదర్శిస్తుందని, ఇంటర్నెట్ అవసరం లేకుండానే 200 బిలియన్ పారామీటర్ల వరకు ఉన్న ఏఐ మోడల్స్ను సురక్షితంగా నిర్వహించగలదని చెప్పారు. రైల్వే, షిప్పింగ్, ఆరోగ్య, సంరక్షణ, విద్యా రంగాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో వినియోగానికి ఎంతో అనువైందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జీపీయూ మార్కెట్లో ఎన్విడియా 80% పైగా వాటాతో అగ్రగామిగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతల అభివృద్ధికి ఈ జీపీయూకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. మరోవైపు
ఇండియా ఏఐ మిషన్ కింద ప్రారంభ లక్ష్యం 10,000 కాగా ఇప్పటికే 38,000 జీపీయూలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఏఐ డెవలపర్ల కోసం గంటకు కేవలం 65 రూపాయలకే జీపీయూలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. రష్యాకు చెందిన చమురు ట్యాంకర్ను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకోవడాన్ని మాస్కో తీవ్రంగా ఖండించింది. అమెరికా సైనిక చర్య యూరో అట్లాంటిక్ రీజియన్లో సైనిక రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. శాంతియుత నౌకాయానంపై బలప్రయోగం చేసే ధోరణిని ఈ చర్య ప్రోత్సహిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామంతో మాస్కో, వాషింగ్టన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇతర రంగాలపై ప్రభావం చూపడమే కాకుండా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేలా రష్యాను ఒప్పించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చమురు ట్యాంకర్ సీజు అంశంపై గానీ, మదురోను అమెరికా బంధించడంపై గానీ ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. మదురో అరెస్టును రష్యా దౌత్యవేత్తలు దురాక్రమణ చర్యగా అభివర్ణించినప్పటికీ పుతిన్ మాత్రం ట్రంప్ను విమర్శించడానికి దూరంగా ఉంటున్నారు.